ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పట్ల అనుచితంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఓపిక నశిస్తే తాము అదే పద్ధతిలో మాట్లాడతామని అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 100 రోజుల తర్వాత హామీలను అమలు చేయకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే హామీలను నెరవేరుస్తామని చెప్పి దివాళా కోరుతనానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడాలంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతుందని అన్నారు. ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం. కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे. ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది. మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరపున మేము కొట్లాడతాం.